మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. యాదాద్రి జిల్లా కురారం దేనికోసం ల్యాండ్ విషయంలో ధరణి వచ్చినాక టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక ధరణి వల్ల నా ఎకరంన్నర భూమిని తీసేసారు. నా ఎకరంన్నర భూమిని తీసేసి కలెక్టర్ల తానికి ఎమ్మెల్యే తానికి మహేందర్ రెడ్డి సునీత మేడం తానికి కూడా పోతే కూడా పట్టించుకోలే. ఎందుకు ఎక్కుతలేదు మేడం అంటే వేరే వాళ్ళకి ఎక్కించారు, ధరణిలో తీసేయరాదని చెప్పారు. ఇది ఎట్లా పోయిందంటే నేను ఎంఆర్ఓని అడిగిన, ₹1,00,000 ఇస్తేనే లంచం ఇస్తేనే ఎక్కుతుంది, లేకపోతే ఎక్కియదని చెప్పి ఎంఆర్ఓ పద్మావతి మేడం అడిగింది లంచం. నేను ఇవ్వలేకపోయినా తను లేవని చెప్పేసిన సబ్సిడీగా. ఎన్నిసార్లు కలెక్టర్ తను పోయినా, రామచంద్రారెడ్డి కలెక్టర్ మేడం ఉండే, ఆమె తనకి ఎన్నిసార్లు తిరిగినా ఇక అవుతుంది అని చెప్పింది. లాస్ట్కి వచ్చే వరకు ఇంకో కలెక్టర్ వచ్చింది, ఆమె కూడా వచ్చి నువ్వు బాబు కోర్టుకే వెళ్ళిపోవాలి, మేము దరఖాస్తులు తీసుకోం, ఏం తీసుకోం, నువ్వు కోర్టుకు పోయేదంటే లేదు మేడం నా తన డబ్బులు కూడా లేవు, నా భూమిని గుంజుకూరు 303లో నా భూమి ఇచ్చిన దాని మీద రైతు బంధు పడుతుంది, దీని మీద ఎందుకు పడతలేదంటే వేరే వాళ్ళకి ఎక్కించినాం, వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మేమేం చేయలేకపోతున్నాం, వాళ్ళు సీఎం ఉన్నంత వరకు ఇట్లనే ఉంటాయి, మేమేం చేయమని చెప్పి డైరెక్ట్ చెప్పేసింది కలెక్టర్ మేడం నా తన డబ్బులు లేవన్నా కోర్టు పోయమన్నా డబ్బులు లేకుండే. ఎన్నిసార్లు తిరిగిన ఎంఆర్ఓల చుట్టూ తిరిగిన, జయమ్మ లాంటి ఎంఆర్ఓ ఆమె ఏమని చెప్పింది, ₹150,000 నీకు ఎక్కిస్తా అని చెప్తుంది. నేను ₹150,000 ఏడికి వెళ్ళేవాళ్ళు మేడం, ₹1,00,000 అడిగినప్పుడే లంచం అడిగినప్పుడే ఇవ్వకపోతే ₹150,000 ఏడికి వెళ్ళేవాళ్ళే. నాకు ఆమె చెప్పిపోయింది పద్మావతి మేడం అనేట ఆమె. అట్లయితే నీ ఇష్టం, నీ భూమి కావాలని అనుకుంటే ఇసుకోలేకపోతే లేదన్నారు. నాకు పైసలు లేవని సబ్సిడీగా ఊరుకున్నా మేడం. ప్రజావానికి ఈరోజు వచ్చిన న్యాయం జరుగుతుందని, నా భూమి నాకు రావాలని, నా భూమి నాకు ఎక్కాలని, ఇప్పటికి కూడా నా భూమిని వాళ్ళు దున్నుకుంటారు, వాళ్ళు ఇచ్చిన భూమిని దున్నుకోవడం లేదు. సర్వే నెంబర్లో వాళ్ళు ఎక్కువ రాపించుకొని వాళ్ళు దున్నుకోవడం జరిగింది, దౌర్జన్యం చేయడం జరిగింది. దీని ప్రజావాణిలో న్యాయం జరుగుతుందని ఇక్కడ రావడం జరిగింది, విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. చూసారు కదా, ప్రతి ఏదైతే ట్యూస్డే ఫ్రైడే ప్రతి ఒక్కరు ధరణి కోసం ఒక్కలైనా రావడం జరుగుతుంది. ఏదైతే తను అడిగితే నా భూమిని వేరేల పేరు మీద ఎందుకు రాస్తారని అంటే లంచం ఇస్తే చేస్తారనిసంట. ఇదా పరిస్థితి. ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నో బీఆర్ఎస్ ప్రభుత్వంకి సంబంధించిన మంత్రులలో బీఆర్ఎస్కి సంబంధించిన ఎమ్మెల్యేల పేర్లే ధరణిలో ఉన్నాయనేసి అయితే వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ధరణికి సంబంధించిన ఇష్యూ కూడా మాట్లాడడం జరిగింది. దాంట్లో మార్పులు చేర్పులు చేస్తారా లేదంటే ధరణిని మొత్తం రద్దు చేస్తారా అని చెప్పి కూడా డిస్కషన్ అవుతుంది. సో ప్రభుత్వం మారింది కాబట్టి మాకు కొంచెం న్యాయం జరుగుతుంది అనేసి అయితే వాళ్ళు వ్యక్తం చేస్తారు. ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉందో ఈ ధరణికి సంబంధించి కొంచెం కూడా ఆలోచిస్తే బాగుంటుంది అనేసి అయితే వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే లంచాలు ఏదైతే నడుస్తున్నాయో దానికి సంబంధించి వాళ్ళ నేమ్స్ దాంట్లో ఎక్కడానికి లంచాల గురించి కూడా ఆలోచించాలి. ఎంఆర్ఓ ఆఫీస్కి పోతే మున్సిపల్ ఆఫీస్కి పోతే ఎంఆర్ఓ ఆఫీస్, లేదంటే పోలీస్ స్టేషన్, లేదంటే రిటర్న్ కంప్లైంట్, దానికి సంబంధించి ఇవే నడుస్తున్నాయి కాబట్టి దీని గురించి కూడా ప్రభుత్వంని ఒకసారి ఆలోచించాలనేసి అయితే నేను వ్యక్తం చేస్తాను. జై వాసవి మాత. ఈరోజు తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్ కోసము ఇక్కడ వీలైనంత తొందరగా ఆర్యవైశ్య కార్పొరేషన్ ఇవ్వాలని కోరుతూ ప్రముఖ తెలంగాణ రచయిత, ప్రముఖ ఆర్యవైశ్య నాయకుడు దాచపల్లి దేవేందర్ గుప్తా ఇదే ప్రజాభవన్లో గత 3 నెలల కిందట ఇవ్వడం జరిగింది. సీతక్క గారికి ఇస్తే నెల తర్వాత మాకు ప్రొసీడింగ్ వచ్చి ఏం సమస్య అని మళ్ళప్పుడు అడుగుతున్నారు. ఇప్పుడు ఇచ్చిన మాకు ఎక్నాలెడ్జ్మెంట్ కార్డ్ అనేది ఇవ్వాలి, ఎక్నాలెడ్జ్మెంట్ నెంబర్ ఇస్తే మాకు ఇచ్చినట్టు ఆధారం ఉంటుంది. ఇప్పుడు ఇది పోయి రోడ్డు మీద చెత్త కుప్పలలో కూడా ట్రావెలింగ్లో ఒక 2-3 బండల్స్ పడిపోయినాయి. కలెక్టర్ ఆఫీస్కి పోయేటప్పుడు ఒక హోటల్లో పెట్టి భోజనాలకని ఆపి ఆడ మర్చిపోయారు. ఇలాంటివి జరుగుతున్నాయి. ఎక్కడ ఇచ్చిన అప్లికేషన్ అక్కడే ఎక్నాలెడ్జ్మెంట్ మాకు ఇస్తే మాకు ఉంటుంది. మెసేజ్ వస్తే లాభం మేడం, అది చెత్త కుప్పల పోయినాక మెసేజ్ వస్తే లాభం. ఇప్పుడు ఇచ్చినది మేము రికార్డింగ్ ఉండాలి. అలాగే గద్దర్ అవార్డ్స్ ఇస్తున్నందుకు చాలా మేము గర్వంగా ఫీల్ అవుతున్నాను. నేను ప్రముఖ తెలంగాణ రచయిత, 1000 కొద్ది పాటలు రాశాను. గద్దర్ అనే మీద కూడా పాట రాశాను. ప్రజాయుద్ధ నౌక, ఈ ప్రజాయుద్ధ నౌక మరణించలేదురా, జీవించే ఉన్నాడు, నీలోన ఉన్నాడు, నాలోన ఉన్నాడు. ప్రజా సమస్యలు వచ్చినప్పుడు వేలాది కవులు, వేలాది రచయితలు, వేల కొద్ది మేధావులు ప్రస్తావిస్తారు. ఊరికొక్క గద్దరన్న ఉన్నాడురా,
గల్లీకొక్క గద్దరందా ఉన్నాడురా. జై ఆర్యవైశ్య కార్పొరేషన్. అలాగే మనము పవిత్ర మాతగా పూజించే గోమాతల్లిని కూడా గోమాత చట్టాలు ఉన్నాయి, దాన్ని కఠినంగా అమలుపరచలేరు. అలాగే ఇప్పుడు ఏమైతే చెక్ పోస్టులు ఇంకా పెంచాలి, గోమాత అక్రమ రవాణాను ఆపాలి, గో బంధువులందరూ ఏమైతే గోశాలలు నడుపుతున్నాయో వారికి కూడా చేయూతనివ్వాలి. అలాగే గోమాతను జాతీయ ప్రాణిగా ప్రకటించాలని కోరుతూ ఈ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలలో ఒక తీర్మానం చేసి దాన్ని మనము సెంట్రల్ గవర్నమెంట్కి మీ వంతుగా పంపాలని రేవంత్ రెడ్డి గారు కోరుతున్నాము. అలాగే గద్దర్ అవార్డ్స్తో పాటు నంది అవార్డ్స్, జమ్మిచెట్టు అవార్డ్స్, బతుకమ్మ పండుగ అవార్డ్స్ మనము వీలైనన్ని అవార్డ్స్ ఇవ్వాలి. అలాగే ఆటో వాళ్ళలు ఇప్పుడు మీరు చేసేది చేయండి, వద్దంటలేను. ఏంటండి, మాది ఆసరా పింఛను ఆపేశారండి. పెంచుదాం అని ఆసరా పింఛను ఆపేసాం. రైతు బంధు కూడా ఇప్పుడు 10,000 ఇచ్చేది 15,000 ఇస్తాను. 15,000 ఇచ్చే దేవుడు ఎరుగు, వచ్చే 10,000 అయితే ఇవ్వండి, 5,000 సంగతి తర్వాత దేవుడు.